సామాన్యులకు కాస్త ఊరట కలిగించిన మళ్లీ పెరుగుతున్న ధరలు అలజడి రేపుతూ ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లలో తులం బంగారం ధర ఒక్క రోజులో 8,840 రూపాయలు పెరిగింది. అటు కిలో వెండి ధర ఒక్క రోజులో 27,600 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 1,64,200గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,4040 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 2,93,000గా ఉంది. ఇక బంగారం ధరలు మొన్న చూసాం మనము, చాలా వరకు కూడా ఒక్క రోజులోనే 8,000 రూపాయల వరకు తగ్గాయి. తగ్గి మళ్ళీ ఒకేసారిగా కూడా బంగారం ధరలు కూడా పెరిగిపోయాయి. ఎందుకు ఇంత అప్స్ అండ్ డౌన్స్ బంగారం ధరలో కూడా కనిపిస్తుంది? సో మాట్లాడదాం. ప్రభు గారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి ప్రభు గారు. రైట్, ఎట్లా చూడొచ్చు? మొన్న చూసాం మన 8,800 రూపాయల వరకు తగ్గాయి. సో సడన్ గా కూడా చాలా వరకు సరే ఇంకా బంగారం తగ్గుతుంది, ఇంకా చాలా వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనుకున్నారు చాలా వరకు. సరే మళ్ళీ ఒకే రోజులోనే పెరిగిపోయింది. అంటే ఇట్లానే ఉంటుందా? ఇంకా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా ఎట్లా ఉండొచ్చు? అంటే ఏదైనా ఇష్యూస్, గ్లోబల్ గా ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు కొంచెం ఇది కావచ్చు. ఎందుకంటే పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ యాక్ట్. యుఎస్ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత దాని క్లారిటీ లేదు. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ మనం జీరో ట్యాక్స్ అన్నాం, వాళ్ళ నుంచి మనకేమో 18% ట్యాక్స్. మనం వాళ్ళకి కట్టాల్సిన అన్నిటి మీద 18% ట్యాక్స్. మనకు కొన్నిటికి ఏమో 0% ట్యాక్స్ వాళ్ళ నుంచి తెప్పించేది. ఇదంతా మరి ఆయిల్ ఏమో అక్కడి నుంచి ఆపేసామన్నారు. అసలు తగ్గించామని కూడా అసలు నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. పుతిన్ గారేమో అసలు ఇండియా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నారు. ట్రంప్ ఏమో టోటల్ అసలు ఆపేశారా అంటారు. అంటే ఈ క్లారిటీ లేదు. అంటే ఇది ఓవరాల్ గా ఫోన్ లో జరిగిన సంభాషణ, ట్రేడ్ జరిగింది. ట్రిగర్ పాయింట్ కావాలి కాబట్టి మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. బట్ సిగ్నేచర్ కూడా కావాలి. సిగ్నేచర్ అయిన తర్వాత కదా మనకి ఇది అయ్యేది. సో ఆ సిగ్నేచర్ అయిన తర్వాత కొంచెం మార్పులు చేర్పులు మళ్ళీ ఒక 1,200 పాయింట్స్ పెరిగింది కాబట్టి 500 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆ డౌట్ క్లారిఫై లేదు కదా, అన్సర్టనిటీ కొంచెం ఉంది. మళ్ళీ సైన్ అవుతుందా లేదా అనేది. అందుకని కొంచెం మళ్ళీ చిన్నగా అందుకుంటుంది. ఏదైనా ఎక్స్ట్రాడినరీగా పెరిగింది కాబట్టి రీట్రేస్మెంట్ కొంత వచ్చింది. సో అది మళ్ళీ చిన్నగా మళ్ళీ యూసేజ్ పెరుగుతుందంటే ఇదివరకు లాగా పెరగకపోయినా కొంచెం మోడరేట్ గా కొంచెం చిన్నగా పెరగచ్చు. అంటే రీట్రేస్మెంట్ 1,37,728 అయితే నెక్స్ట్ మనం తీసుకునే రెసిస్టెన్స్ అయితే 1,54,000 తీసుకోవచ్చు. సో అక్కడ కనుక బ్రేక్అవుట్ అయితే ఇట్ విల్ గో ఫర్ 160 to 1,60,000 1,67,000 అంత వరకు తీసుకోవచ్చు. ఆ రేంజ్ వరకు అట్లా. అంటే సిల్వర్ కూడా అంతే, సేమ్ బాగా పెరిగింది, ఎక్స్ట్రాడినరీ పెరిగింది. ఇప్పుడు మార్జిన్స్ బాగా పెరిగినందువల్ల ఎక్కువ మంది పొజిషన్స్ పెట్టలేకపోయారు. సో పొజిషన్స్ ఉంచలేకపోయారు. ప్లస్ అది ఎగ్జిట్ అయిపోవాలి. సో దాని వల్ల కొంచెం రీట్రేస్మెంట్ అయింది బాగా మార్జిన్స్ వల్ల. ఒక రకంగా ఫెడ్ చైర్మన్ కొత్త ఆయన వస్తారు, ఆయన ఇంట్రెస్ట్ తగ్గిస్తారు, అదొకటి. ప్లస్ ఓవర్ బాట్ పొజిషన్స్ బాగా విపరీతంగా పెరిగింది కదా. 3, 3.5, 4, 4.10 అంటే ఇంకా పోతనే ఉంది కదా. సో పొజిషన్స్ అని ఎక్కువైపోయినాయి కాబట్టి ఇవన్నీ కలిపి ఒకేసారి వచ్చింది. సో అందుకని రీట్రేస్మెంట్ అవుతుంది. అంటే సిల్వర్ లో పెద్ద ఏమి పడటం బాగా పడింది. ఎందుకంటే మనం పెరిగేటప్పుడు చూడట్లేదు, పడేటప్పుడు చూస్తాను అందరూ. బాగా పడింది అంటున్నారు. కానీ పెరిగేటప్పుడు మరి అంత పెరిగింది కదా. ఈ జనవరి నుంచి తీసుకుంటేనే 60% అబవ్ ఉంది సిల్వర్. సో 24% గోల్డ్ ఉంది జనవరి 1 నుంచి తీసుకున్నా. సో అంత పెరిగింది కాబట్టి కొంచెం రావటం మంచిదే. అంటే మోడరేట్లీ బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ కావచ్చు ఇంకా చిన్నగా. ఎందుకంటే ఏదైనా కొత్త ఇష్యూ వచ్చింది అనుకోండి, ఫ్లేర్ అప్ అయిందంటే అప్పుడు చెప్పలేము. సో మెయిన్ అదేమాట అంటే సిఎంఈస్ మార్జిన్ పెంచారని ఒకటి. అక్కడి నుంచి కొంచెం బోత్ మెటల్స్ రెండు కొంచెంగా పడ్డాయి. సెల్లింగ్ కూడా ఇంటెన్సిఫైడ్ అయింది. ఎందుకు? కెవిన్ వాస్ ఫెడ్ చైర్మన్ నెక్స్ట్ అని ఆయన ట్రంప్ చెప్పింది ఏదైతే అదే చేస్తారని. సో ఆ తర్వాత ఓవర్ బాట్ ఎక్స్ట్రీమ్ ఎక్కువ పొజిషన్స్ ఉన్నాయి. సో ఈ మళ్ళీ నెక్స్ట్ ఫెడ్ లో కూడా 2
ఇంట్రెస్ట్ రేట్లు 2 times కట్ చేయొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. మనకు కూడా 6th ఉంది ఇక్కడ కూడా, అంటే ఈసారి మార్చకపోవచ్చు మన దగ్గర, ఆర్బీఐ మార్చకపోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ట్రేడ్ డీల్ అంటే ఆ, లడ్డు కావాల నాయన అంటే ఒక చేతిలో ఒక లడ్డు ఉంది, ఇంకో చేతిలో లడ్డు ఉంది, 2 లడ్డులు మన చేతిలో ఉన్నాయి. ఇది యూరోపియన్ దొరుకుతుంది, ట్రేడ్ డీల్ యుఎస్ ఉంది. యుఎస్ ఎప్పటి నుంచో ఓవర్ హ్యాంగ్ ఉంది, సో అప్పుడు దాకా అవ్వదు అనుకున్నది, ఇంకా టైం పడుతుంది అనుకున్నది, అయింది, సంతోషం, ఓకే. కాకపోతే సిగ్నేచర్ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అవుట్పుట్ రాలా మనకి, దేంట్లో ఎంత పర్సెంట్ తీసుకున్నారు, మనమే వాళ్ళేమో 18%, మనకు జీరో జీరో ఇది కట్టాలి, వాళ్ళు మనకు కట్టేది, మనమేమో 18% తీసుకోవాలి. అది ఎందుకని? ప్లస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద మన ఇద్దరికి యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఏదో యాక్సెప్ట్ చేశారు అని అంటున్నారు, మరి ఆ డీటెయిల్స్ రావాలి. సో ఆయిల్ తగ్గించామన్నారు, ఆపేసామన్నారు, అది క్లారిటీ లేదు. సో ఇవన్నీ క్లారిటీ క్లమ్జీగా ఉన్నాయి. ఆ క్లమ్జీనెస్ వల్ల మళ్ళీ మార్కెట్ కొంచెం పెరగకుండా, మామూలు ఇంత న్యూస్ వచ్చినప్పుడు నెక్స్ట్ డే కూడా మార్కెట్ బాగుండాలి. నిన్న 1200 పాయింట్స్ పెరిగినప్పుడు ఇవాళ కూడా 400-500 పాయింట్స్ పెరగాల. ఇది ఉంటుంది కదా, మూమెంట్ అయ్యే ఛాన్స్. ఇవాళ కొంచెం మైనస్ లోనే వస్తుందంటే ఈ క్లారిటీ లేక భయం ఉంది ఇంకా. సో అది క్లారిటీ వచ్చినప్పుడు కొంచెం అంటే ప్రభు గారు గ్లోబల్ అన్సర్టనిటీ చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు కూడా జనరల్ గా కూడా మన గోల్డ్ వైపు అందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో గోల్డ్ కాకుండా ఇంకా వేరేది ఏదైనా కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అందులో పెట్టుకుంటే సేఫ్ గా ఉంటుంది అంటే ఏ మెటల్స్ అంటే బెటర్ అంటారు? గోల్డ్ కాకుండా మెటల్స్, మిగతా మెటల్స్ ఉన్నాయి కండి. సిల్వర్ ఉంది, కాపర్ ఉంది, జింక్ ఉంది, అల్యూమినియం ఉంది. సో ఇవన్నీ కూడా అందుకనే అంటే సిల్వర్ లో అయితే మనం 80% హోల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ 410 రాదా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది చిన్న చిన్నగా లేదు, లేరప్ అయ్యే ఇష్యూస్, జియో పొలిటికల్ కన్సర్న్స్ ఉన్నాయంటే తొందరగా వస్తుంది. కానీ వచ్చేది వస్తుంది, ఎప్పటికి వస్తుంది అనేది ఇష్యూస్ బట్టి ఉంటుంది. మామూలుగా అయితే స్టెప్ బై స్టెప్ ఇట్ టేక్స్ లాంగర్ టైం. బట్ ఏదైనా ఇష్యూస్ ఫ్లేర్ అప్ అయితే లాంగర్ టైం కూడా కాదు, వెరీ తొందరలోనే షార్ట్ టర్మ్ లోనే రావచ్చు. కొత్త ఇష్యూ మళ్ళీ ఏమైనా వచ్చినప్పుడు, జియో పొలిటికల్ కన్సర్న్స్ ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు, టెన్షన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అది రాదు అని చెప్పలేము కదా, ఇంకా టైం ఉంది ఆయనకి, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, 3 ఏళ్ళు భరించాలా. ఇంకా ఆయన ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ట్రేడ్ డీల్ అయిందని చెప్పి మళ్ళీ రేపొద్దున అవ్వలేదని కూడా చెప్పొచ్చు ఆయన, ఎందుకంటే ఈ సిగ్నేచర్ కాలేదు కదా. ఇంకా ఆ టెన్షన్ ఇంకా ఉంది కాబట్టి కొంచెం ఇది అదర్ ఇష్యూస్ ప్లస్ వార్ ఇష్యూస్ ఆగిపోతున్నారు, కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంకా అవి ఆగి ఇవి కనుక అయిపోతే అప్పుడు కొంచెం ఈక్విటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. బాగా ఇదేంది కాబట్టి మళ్ళీ ఆ రోజు సైన్ చేసిన రోజు మళ్ళీ 600 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, అబ్జర్వ్ చేయాలి మనం. కాకపోతే ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక ఇది, ఎందుకంటే ముందు రోజు 1000 పాయింట్స్ మైనస్, నెక్స్ట్ డే అంటే ఎస్టిటి వల్ల, నెక్స్ట్ డే 1250 పాయింట్స్ అప్ ఈ ట్రేడ్ డీల్ వల్ల. అంటే స్టాప్ లాస్ ట్రేడింగ్ లో ఉండాల్సింది ఎందుకు అంటే ఇది సరైన మంచి ఇదనమాట. సో ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే ట్రేడింగ్ చేసే వాళ్ళకి, సో ట్రేడింగ్ నుంచి ఇటు మార్చుదాం ఉద్దేశం వాళ్ళకు ఉంది, గవర్నమెంట్ కి ఉంది. సో ట్యాక్స్లు మార్జిన్స్ పెంచకుండా ఇలా చేస్తే బాగుండేది. బట్ ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి ఇది చిన్న చిన్నగా కొంచెం ఇవాళ కూడా 9% పెరిగింది సిల్వర్. సో గోల్డ్ కూడా కొంచెం అప్ లోనే ఉంది నిన్న ఇవాళ. సో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నగా మళ్ళీ ఫెయిల్ అవుతుంది. ఇది కంటిన్యూ అవుద్దా అంటే ఆ ఇష్యూస్ బర్న్ అవుతుంటే ఈ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, తొందరగా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. హైలు కూడా ఆల్ టైమ్ హై కూడా తొందరగా వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయండి.